హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనకి ఫ్లెక్స్ కాన్సెప్ట్ అనేది రికార్డ్ అవ్వలేదు. ఇవాళ ప్రాజెక్ట్లోనే ఫ్లెక్స్ కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇన్ కేస్ ఎస్టర్డే క్లాస్లో సరిగా అర్థం కాకపోతే ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో ఫ్లెక్స్ కాన్సెప్ట్ చెప్తాను, ఒకసారి అయితే అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొన్ని ప్రాజెక్ట్స్ అనేది మీకు సెండ్ చేస్తున్నా. అంటే ఒక ఇమేజ్ ఫార్మేట్లో ఉండే ఈ డిజైన్ని మనం ఏం చేయాలంటే హెచ్టిఎంఎల్ కన్వర్ట్ చేయాలి. దాన్నే పిహెచ్డి టు హెచ్టిఎంఎల్ కన్వర్షన్ అంటాం. ఇలా డిజైన్ చేస్తారు. అంటే ఒక వెబ్ పేజ్ ఎలా ఉండాలి అనేసి ఇలా డిజైన్ చేసి మనకి ఇస్తారు. దాన్ని మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను. మీరైతే ఏదైనా సరే కొన్ని ప్రాజెక్ట్స్ మీద అయితే వర్కౌట్ చేయండి మీరు. నేను కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ మీద నేను చేసి చూపిస్తాను, మీరైతే కొన్ని ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేయండి మీరు. క్లియర్? వీటన్నిటిని పిహెచ్డీస్ అంటాం. మీరు ఏదైనా సరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఇలాంటి పిహెచ్డీస్ మీకు ఇస్తారు. మీరు దాన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. దాంట్లో ఉండే ఇమేజెస్ కానీ కలర్స్ కానీ అన్నీ ఏ టు జెడ్ వాళ్ళే ఇస్తారు మీకు. ఫాంట్ ఫ్యామిలీ ఏంటి, అండ్ లైన్కి లైన్ మధ్య స్పేసింగ్ ఎంత ఉండాలి, పేరాగ్రాఫ్కి ఎంత ఫాంట్ సైజ్ ఉండాలి, అండ్ నావ్ బార్లో ఉండే మెనూస్కి ఎంత సైజ్ ఉండాలి అనేసి వాళ్ళు చెప్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వలేదనుకోండి, మీ ఓన్గా మీరు పెట్టేసుకోండి అంటారు. మీ ఓన్గానే పెట్టేసుకోండి అంటారు, లేకపోతే ప్రతిదీ ఇన్ డీటెయిల్గా వాళ్ళు ఇస్తారు. అప్పుడు మనం దాన్ని బేస్ చేసుకుని మనం చేయాలి ప్రాజెక్ట్. సో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చూద్దాం. ఈ ఓవరాల్ ప్రాజెక్ట్స్లో కొద్దిగా అంటే మీకు ఫస్ట్ టైం మీరు ప్రాజెక్ట్ అనలైజ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఈజీగా ఉండే ప్రాజెక్ట్ని చేస్తాను, అండ్ కొద్దిగా డిఫికల్ట్ రెండింటినీ కాంబినేషన్లో చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చాలా ఈజీనే ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కాపీ పేస్ట్ చేస్తాను, ఒకసారి చూద్దాం వాటిలో ఏదైతే బెస్ట్గా ఉంటుందో అది చూద్దాం. మీ చాయిస్ అనమాట, వీటిలో ఏదైనా మీరు చేయొచ్చు. చాలా ప్రాజెక్ట్స్ పంపించాను, దాంట్లో ఏదైనా చేయొచ్చు అనమాట మీరు. ఇవన్నీ ఏంటంటే హోమ్ పేజెసే. వీటికి మళ్ళీ అబౌట్ పేజ్ ఉంటాయి, కాంటాక్ట్ పేజ్ ఉంటాయి, సర్వీస్ పేజ్ ఉంటాయి, లాగిన్ పేజ్ ఉంటాయి, రిజిస్టర్ పేజ్, అవన్నీ మన అజంప్షన్లో చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ఓన్లీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే నేను ఒక పేజ్ ఇచ్చాను అంతే. సో నేను కొన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తాను, వాటిలో ఏది చేయాలో మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. సో ఇది ఒక ప్రాజెక్ట్. నెక్స్ట్ మనకి ఇంకో ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇది. సో 4 ఉన్నాయి. 4లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4.
ఈ 4 వర్డ్లో ఏ చేద్దాం? నెంబర్ 3 ఇదా? ఇది చాలా ఈజీగా ఉంటుంది. సరే ఈజీగా ఉండేదే చేద్దాం రండి. ఫస్ట్ ఈజీగా ఉండేది చేద్దాం. మళ్ళీ తర్వాత మీకు నచ్చిన ప్రాజెక్ట్ మీరు చేయొచ్చు. ఇంకా పిహెచ్డిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో చూస్ చేసుకొని నేను ఎలాగైతే ప్రాజెక్ట్స్ చేస్తానో మీరు ఎన్ని వీలైతే అన్ని ప్రాజెక్ట్స్ మీరు చేసుకోండి. ఓన్లీ మనం చేసేది ఓన్లీ హోమ్ పేజ్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకు ఒక ప్రాజెక్ట్లో ఇంకా రిమైనింగ్ పేజెస్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఏదైనా సరే ప్రాజెక్ట్లో హెడర్ సెక్షన్ కామన్గా ఉంటుంది. హెడర్ సెక్షన్ అంటే నావ్ బార్ ఒకటే ఉన్నింది అంటే దట్స్ హెడర్ సెక్షన్. నావ్ బార్ ఒకటే ఉంటే హెడర్ సెక్షన్. ఇన్ కేస్ మనకు నావ్ బార్ లేకుండా ఇట్లా మెనూ బార్ గానే ఉంది అంటే దట్స్ ద హెడర్ సెక్షన్. అప్పుడు నావ్ బార్ సపరేట్గా ఉంటుంది, హెడర్ సపరేట్గా ఉంటుంది. నావ్ బార్ సపరేట్, హెడర్ సపరేట్. ఇన్ కేస్ ఇదే చేద్దామంటే ఇదే చేస్తాను నేను. ఓకే, మీరు చేసేదాన్ని బట్టి నేను చెప్తాను అంతే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను చేస్తాను. ఓకే, ఇది కొద్దిగా డిఫికల్ట్, వాటితో పోలిసి ఇది కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, నావ్ బార్ అండ్ మెనూ బార్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, నావ్ బార్ అన్న మెనూ బార్ అనేది హెడర్ సెక్షన్లో రాసుకోవచ్చు, నావ్ బార్ నావ్ అనే ట్యాగ్లో రాయొచ్చు. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అనలైజ్ చేద్దాం, దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నా. ఏ ప్రాజెక్ట్ అయితే మనం చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ కాపీ, అంటే మనకు ఒక తెలియాలి కాబట్టి. ఇది దీని పేజ్ అంటే మై స్కూల్ అనే ప్రాజెక్ట్ అన్నమాట. ఇది మై స్కూల్ ప్రాజెక్ట్. ఎప్పుడైనా సరే నావ్ బార్లోనే మన కంపెనీ నేమ్ ఉంటుంది, లేకపోతే ఫుటర్ సెక్షన్లో చూస్తే ఇక్కడైనా ఉంటుంది మీకు. సిరీస్ మై స్కూల్. ఓకే, ఆల్ రైట్స్ రిజర్వ్డ్, డిజైన్ డెవలప్డ్ బై వెబ్ లేఅవుట్స్ అనేసి వీళ్ళు డిజైన్ చేశారు అనేసి ఇట్లా ఉంది. ఓకే, నో ప్రతి పేజ్లో నావ్ బార్ కామన్గా ఉంటుంది, ఫుటర్ కామన్గా ఉంటుంది, రిమైనింగ్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫుటర్ కామన్గా ఉంటుంది. ఇక్కడ ఫుటర్ అనేది కాంటాక్టెడ్ పేజ్ రాదు, ఇది ఒకటే వస్తుంది మన ఫుటర్ అనేది. బట్ రిమైనింగ్ కొన్ని పేజ్లో చూస్తే చాలా బిగ్గరగా ఉంటుంది ఫుటర్ సెక్షన్ అనేది. ఇలా మీరు ఈ పిహెచ్డీస్ అన్నీ మీరు ఒకసారి అజంప్షన్ చేసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చూడండి, ఇది హెడర్లోనే నావ్ బార్ ఉంది. నెక్స్ట్ ఇదంతా ఫుటర్, ఇది మొత్తం అంతా ఫుటర్ వస్తుంది. బట్ ఈ ఫుటర్ పైన నావ్ బార్ కింద ఉండేదంతా మెయిన్ సెక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది హెడర్, ఇది నావ్ బార్, ఇది మెయిన్ సెక్షన్. ఇదంతా మనకు అప్ టు ఇక్కడ వరకు మెయిన్ సెక్షన్, ఇదంతా ఫుటర్ సెక్షన్. ఇలా ప్రతి ప్రాజెక్ట్ మీరు అనలైజ్ చేసుకుంటే ఏది ఏంటి అనేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. నౌ ఇప్పుడు మై స్కూల్ అనే ప్రాజెక్ట్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా. ఈ ఫోల్డర్ ఇక్కడే అవసరం లేదు, ఇక్కడైనా మీరు తీసుకోవచ్చు. క్లాస్ 5లో ఇక్కడ న్యూ ఫోల్డర్ నేను రీనేమ్ చేస్తున్నా, మై స్కూల్. ఓ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం ఇమేజెస్ని సేవ్ చేయాలి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని సేవ్ చేయాలి, హెచ్టిఎంఎల్ని సేవ్ చేయాలి. ఇమేజెస్ని సేవ్ చేయడానికి ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకుంటున్నా. అవుట్ సైడ్లోనే మై స్కూల్కి అవుట్ సైడ్లోనే సిఎస్ఎస్, ఇవన్నీ స్మాల్ కేసే రాయండి. నెక్స్ట్ index.html, హోమ్ పేజ్ చేయడానికి index.html. నౌ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే HTML స్ట్రక్చర్ నీడ్. ఓకే, నౌ హోమ్ పేజ్ కాబట్టి హోమ్ కంపెనీ నేమ్ మై స్కూల్. ఓకే, కంపెనీ నేమ్ మై స్కూల్. ఇది జస్ట్ HTML పేజ్. ఈ HTML పేజ్లో డిజైన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ పేజ్ని ఓపెన్ చేసి పెట్టుకుందాం మనం. ఫస్ట్ ఏ ప్రాజెక్ట్లో అయినా హెడరు, మెయిన్, ఫుటర్. హెడరు, నావ్, మెయిన్, ఫుటర్ అనేది సెక్షన్స్ కామన్. HTML ఎలాగైతే రాసామో ఇక్కడ కూడా అలాగే రాయండి. కామెంట్లు రాస్తున్నా, హెడర్ స్టార్ట్. మీరు ఎక్కడ చేసినా ఇది ఫాలో అవుతూనే ఉండాల్సిందే. హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్. హెడర్ సెక్షన్ డిఫైన్ చేయడానికి హెడర్ ట్యాగ్ అనేది ఉంది. నెక్స్ట్ దీని తర్వాత నావ్ బార్ స్టార్ట్.
సో కోడింగ్ చూడండి ఎలా రాస్తున్నానో అలాగే రాయాలి మీరు. ఎలా పడితే అలా గజిబిజిగా రాస్తే మాత్రం నేను చూడను. ఎందుకంటే కోడింగ్ అలైన్మెంట్ ఆల్రెడీ HTML అయిపోయింది మనకి. ఇప్పుడు మనం రాయాల్సింది పర్ఫెక్ట్గా ఉండాలి, ఏదైనా సరే ఒకటే లైన్లో ఉండాలి. నెక్స్ట్ మనకు మెయిన్ స్టార్ట్ అండ్ మెయిన్ ట్యాగ్, మెయిన్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. మెయిన్ తర్వాత ఇక్కడ మెయిన్ ఎండ్. నెక్స్ట్ అదేవిధంగా ఫుటర్ స్టార్ట్, ఫుటర్ సారీ అన్ని స్మాల్ కేసు రాయండి, క్యాపిటల్ కేసు రాయొద్దండి. ఫుటర్ ఎండ్, హెడర్, nav, మెయిన్, ఫుటర్. క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో అబ్జర్వ్ చేస్తే మనకు హెడర్ లేదు, nav బారే ఉంది. హెడర్ లేదు, nav బారే ఉంది. అందుకోసం నేను ఈ డిజైన్ని నేను ఏం చేస్తానంటే nav బార్ డిజైన్ని హెడర్లో పెట్టేస్తాను. ఇన్ కేస్ ఉంది అంటే హెడర్ని డిజైన్ చేసుకుంటాం, లేదు అనుకుంటే nav బార్నే మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇది మాత్రం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మీరు చేసే డిజైనింగ్లో హెడర్ ఉంది, nav ఉంది, రెండు ఉన్నాయి. ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి రెండింటిని మీరు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నాయంటే మై స్కూల్ ఉంది అండ్ ఏదో కొన్ని పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు మై స్కూల్ అనేది ఏంటంటే ఒక కంపెనీ నేమ్ అండ్ మెనూ అనమాట. కంపెనీ నేమ్, మెనూ. ఈ కంపెనీ నేమ్, మెనూని ఎలా రాస్తామంటే నావ్లో యాంకర్ ట్యాగ్లో కంపెనీ నేమ్ రాయాలి. ఇట్స్ ఏ H1 రాస్తున్న మై స్కూల్. నెక్స్ట్ తర్వాత ఒక మెనూ యువెల్లో LIలో యాంకర్ ట్యాగ్, ఒక మెనూ. ఈ మెనూలో మనకు హోమ్, అబౌట్, జాయిన్ నౌ. హోమ్, అంటే మెనూస్ అన్ని. జాయిన్ నౌ అండ్ పేజెస్ అనేది మనకు డ్రాప్ డౌన్ టైప్ ఉంటుంది. డ్రాప్ డౌన్ ఎలా యాడ్ చేస్తామనేసి తర్వాత కాన్సెప్ట్ వస్తుంది, సపరేట్ కాన్సెప్ట్, nav బార్ విత్ ద డ్రాప్ డౌన్. ఆ డ్రాప్ డౌన్లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ కాంటాక్ట్ లాగిన్ రిజిస్టర్, కాంటాక్ట్ లాగిన్ రిజిస్టర్. క్లియర్ దిస్? అర్థమైంది రాసింది? నౌ అవుట్పుట్ చూద్దాం మనం. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఈ మై స్కూల్ అని లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఈ మెనూ మొత్తం రైట్ సైడ్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ దానికి సంబంధించిన CSS ఫస్ట్ ఇనిషియల్గా ఒక పేజ్ తీసుకుందాం. దానికి ఏం చేస్తాం, style.css రాసుకోవచ్చు, లేకపోతే main.css రాసుకోవచ్చు, ఏదైనా సరే ఈ నేమింగ్ కన్వెన్షన్లో రాయండి. ఇప్పుడు main.cssని లింకప్ చేయాలి. ఇక్కడ లింక్ ట్యాగ్ ./css/main.css, ఎండింగ్లో సెల్ఫ్ క్లోజ్గా ఇచ్చేయండి మీరు. నెక్స్ట్ మనం ఫాంటాసమ్ ఐకాన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకు ఫాంటాసమ్ లింక్ కూడా కావాలి కాబట్టి ఫాంటాసమ్ CDN ఏదైనా సరే వర్షన్, దాని ఫాంటాసమ్ అంటే cdnjace.comలోకి వెళ్ళేసి ఫస్ట్ లింక్ని కాపీ చేయండి. ఇది all.min.css కాపీ చేయండి అండ్ ఈ ఎక్స్టర్నల్ CSS పైన పేస్ట్ చేయాలి. ఆల్ట్ జెడ్ ఇస్తే మనకి సార్ REL ఉండాలి, HREF ఉండాలి, మళ్ళీ మిగతాటన్నీ మనకు అవసరం లేదు. చూడండి, ఇది పర్ఫెక్ట్గా చూసుకోవాలి మీరు. REL స్టైల్ షీట్, HREF ఏదైతే ఎక్స్టర్నల్ లింక్ ఉందో ఎక్స్టర్నల్ లింక్ అనమాట. ఇది మన లోకల్లో ఉంది కాబట్టి లోకల్ లింక్ ఇచ్చాం, ఇది వేరే సర్వర్లో ఉంది కాబట్టి సర్వర్ లింక్ ఇచ్చాం, అంతే తేడా. నెక్స్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్న స్టైల్స్. స్టార్లో మనకి ప్యాడింగ్ ఇనిషియల్గా 0, మార్జిన్ ఇనిషియల్గా 0, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అండ్ ఫాంట్ ఫ్యామిలీ వర్ధన రాస్తున్నాం, కొద్దిగా నీట్గా ఉంటుంది. ఇవి ఇనిషియల్గా రాయాల్సింది.
ఇప్పుడు బాడీకి ఏమన్నా సరే సపరేట్గా స్టైల్స్ ఉన్నాయా అంటే అట్లేమో కనిపించలేదు నాకు బాడీకి సపరేట్గా సెక్షన్స్కి సపరేట్గా ఉంది మనకి. ఇన్ కేసు బాడీకి సపరేట్గా మీకు కావాలంటే ఇక్కడ చూడండి లైట్ కలర్ ఉంది మనకి. ఈ కలర్ని మనం బ్యాక్గ్రౌండ్ కలర్గా ఇచ్చేసుకోవచ్చు. ఈ కలర్ని మనం తీసుకోవాలంటే మీకు ఆల్రెడీ కలర్ పికర్ టూల్ని మీకు సెండ్ చేశాను. కలర్ పికర్ టూల్ ద్వారా కలర్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ పికర్ టూల్ని ఓపెన్ చేస్తున్నా అండ్ ఏదైతే ప్రాజెక్ట్ కావాలన్నది ఓపెన్ చేస్తున్నా జస్ట్ పిక్ కలర్ అండ్ ఈ కలర్. సో ఇది ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ ఉంది. అన్ని ఎఫ్ఎఫ్ అంటే వైట్ కలరే. సో మనకి అంత అసలు రాసే అవసరం లేదు మనకి. నెక్స్ట్ మళ్ళీ తర్వాత చూద్దాం, మనకి ఏదైనా కలర్ కావాలంటే మళ్ళీ తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనకి స్టైల్ స్టార్ట్ చేయాలి. దేనికి స్టైల్ స్టార్ట్ చేయాలి? ఇది నావ్ బార్ కాబట్టి మనం హెడర్లో రాస్తున్నాం కాబట్టి హెడర్ స్టైల్స్ అని మనం రాసుకుంటాం. మీరు నావ్ బార్ స్టైల్స్ అని రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకి హెడర్ లేదు ఇక్కడ, నావ్ బారే హెడర్ కాబట్టి హెడర్ స్టైల్స్ అని రాస్తున్నాం. ఇప్పుడు హెడర్లో ఉండే నావ్కి రాయాలి స్టైల్స్, ఎందుకంటే నావ్లో ఉండే ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్ రెండు సైడ్ బై సైడ్కి రావాలి. వీటిలో ఎన్నున్నా అది ఆప్షనల్, పక్కన పెట్టేసుకోండి. ఈ నావ్లో ఒక కంపెనీ నేమ్, కంపెనీ మెనూస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో సైడ్ బై సైడ్ కావాలి, ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్ కావాలి. ఈ రెండు సైడ్ బై సైడ్ కావాలంటే ఈ నావ్కి మనకి డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి, సైడ్ బై సైడ్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే యువెల్కి ఈ కంపెనీ నేమ్ మధ్యలో స్పేసింగ్ కావాలి, మిడిల్లో స్పేసింగ్ కావాలనుకుంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. హారిజంటల్గా అలైన్మెంట్ చేయాలంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అనమాట. నౌ సీ దిస్ ఇలా వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో సేమ్ స్పేస్ కావాలి నాకు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేస్ అంటే ఇక్కడ చూడండి, ఇటుపక్క సేమ్ స్పేస్ కావాలి నాకు. ఇది మొత్తం అంతా ఏ పేరెంట్లో ఉంది అంటే ఇట్స్ ఏ హెడర్ అని రాసుకోవచ్చు, లేకపోతే నావ్ అని రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నావ్ అనేది మెయిన్ పేరెంట్గా ఉంది కాబట్టి నావ్ వచ్చేసి మనకు ప్యాడింగ్ అప్లై చేస్తున్నాం. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. మీరు స్టార్టింగ్లో ఎంతైతే తీసుకుంటున్నారో అన్ని ఎలిమెంట్స్కి అదే స్పేసింగ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అది, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే, ఇక్కడ చూడండి సేమ్ అదే, ఇక్కడ చూడండి సేమ్ అదే. ఇలా మనం రాసిన వాటికి అన్నిటికీ సేమ్ స్పేసే మీరు మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ చూద్దాం. సిరీస్ సేమ్ స్పేస్. ఇప్పుడు ఇక్కడ నుండి యువెల్ మొత్తం సైడ్ బై సైడ్కి రావాలి, డాట్స్ వెళ్ళిపోవాలి. అన్నీ రావాలంటే మనం ఏం చేయాలి? హెడర్లో ఉండే నావ్లో ఉండే యువెల్ని సెలెక్ట్ చేయాలి. రెండు సైడ్ బై సైడ్ కావాలనుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్. డాట్స్ వెళ్ళిపోవాలంటే లిస్ట్ స్టైల్ టైప్ నన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ యాంకర్ ట్యాగ్స్ అన్నమాట. అన్నిటికీ అండర్లైన్ రిమూవ్ చేయాలి. అన్నిటికీ రిమూవ్ చేయాలంటే హెడర్లో ఉండే నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్ రాసుకోవచ్చు. టెక్స్ట్ డెకరేషన్ నన్, కలర్ బ్లాక్ ఇస్తున్నాం, సిరీస్ ఇలా ఉంది. ఈ ఎల్ఐస్కి మనం ప్యాడింగ్ ఇవ్వాలి. మనం ఈ ఎల్ఐస్కి ఇక్కడ చూస్తే స్పేసింగ్ ఉంది అన్నిటికీ. సో స్పేసింగ్ కావాలంటే నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐ రాసుకోవచ్చు, లేకపోతే నావ్లో ఉండే ఎల్ఐ అని రాసుకోవచ్చు. ఇట్స్ ఏ ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నాం, అప్పుడు ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది మనకు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మై స్కూల్ అనేది ఇదంతా మెనూ అనేది సేమ్ లైన్లో లేదు, డిఫరెంట్ లైన్లో ఉంది. ఇప్పుడు వర్టికల్గా అలైన్మెంట్ చేయాలనుకుంటున్నాం. వర్టికల్గా అలైన్మెంట్ చేయాలనుకుంటే ఎక్కడైతే మనకు నావ్లో రాసామో దీనికి మనం అలైన్ ఐటమ్స్ సెంటర్, అన్ని సేమ్ లైన్లో కూర్చుంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న కంపెనీ నేమ్కి సపరేట్ కలర్ ఉంది, వీటన్నిటికీ బ్లాక్ ఉంది. ఓకే, వీటి సపరేట్ కలర్ ఉంది. ఈ కలర్ మనకు కావాలంటే కలర్ పికర్ టూల్ ద్వారా మనం పిక్ చేసుకోవచ్చు. కలర్ పికర్ టూల్ని ఓపెన్ చేయండి అండ్ ఈ పేజ్ ఓపెన్ చేయండి, పిక్ కలర్, క్లిక్, కాపీ. నౌ ఇక్కడ ఉండే యాంకర్ ట్యాగ్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్ అంటే ఇది వస్తుంది, ఇవి కూడా వస్తాయి మనకు. బట్ ఇది మాత్రమే కావాలంటే ఈ నావ్కి యాంకర్ ట్యాగ్ రిలేషన్ పేరెంట్ చైల్డ్ అనమాట.
నావ్ గ్రేటర్ దాన్ ఏ, ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ యాంకర్ ట్యాగ్ అవుతుందో దానికి మాత్రమే టెక్స్ట్ కలర్ కావాలి. కలర్ ఇప్పుడు మనం కాపీ చేసిన వాల్యూ. సీ దిస్ అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ మనకు ఓవర్ రైడ్ అవుతుంది మనకు. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే నాట్ ఇంపార్టెంట్ కూడా రాద్దాం. నాట్ ఇంపార్టెంట్, అప్పుడు మనకు ఓవర్ రైడ్ అయిపోయింది. అంటే ఇది మాత్రం ఓవర్ రైడ్ అయింది అంతే, మనకి మిగతా అన్నీ ఓకే. క్లియర్ ఇది, ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, దాని మీద ఈ ఫామ్, ఇక్కడ హెడ్డింగ్ ఇవన్నీ ఉన్నాయి మనకు. ఇప్పుడు దాని మీద మనం చేయాలనుకుంటే సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ HTML రాద్దాం మనం ఎలా అనేసి. మెయినే కదా మనం రాయాల్సింది. ఫస్ట్ కొన్ని ఇమేజెస్ కావాలి మనకు, ఇమేజెస్ కొన్ని ఉన్నాయి, ఇమేజెస్ కావాలి. ఇమేజెస్ని మనకు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం మనం. ఇక్కడ మనకు ఏం చేద్దాం అంటే ఈ కాంటాక్ట్ అస్ని పైన ఇస్తాను, ఈ ఇది మనకు ఫోటో అనమాట. ఈ ఫోటోని కిందకి చేసుకుందాం, కొద్దిగా నీట్గా ఉంటుంది. ఇక్కడ కొద్ది మిస్టేక్ ఏమో జరిగినట్టుంది. ఈ రెండే కాంటాక్ట్ అస్ని పైన ఇద్దాం, అంటే ఈ ఫోటో పైన, ఈ ఫోటోని కింద ఇచ్చేద్దాం. అది కరెక్ట్ అనమాట డిజైన్ అనేది. ఇక్కడ ఏమో రాంగ్గా చేసినట్టున్నారు. ఓకే, నాకు కొన్ని ఇమేజెస్ కావాలి కాబట్టి స్కూల్కి సంబంధించింది. సో నేను స్కూల్కి రిలేటెడ్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేస్తాను. ఇమేజెస్, ఏదో ఒకటి ఇమేజ్, బెస్ట్ ఇమేజ్ ఉండాలి మనకు, నీట్గా ఉండాలి. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. ఎక్కడ సేవ్ చేయాలి? మన క్లాస్లో మన ఫోల్డర్లోనే సేవ్ చేయాలి. క్లాస్ ఫైల్లో మై స్కూల్లో ఇమేజెస్లో సేవ్ చేయాలి. ఇక్కడ IMG1, IMG2, కొద్ది క్లారిటీగా ఉండే ఇమేజెస్ ఇవ్వండి. IMG3, IMG4, నెక్స్ట్ మనకి IMG5, IMG6. కొన్ని మనకు నీట్గా కనిపించాలి కాబట్టి ఇలా ఇన్ని సేవ్ చేస్తున్నా. బ్యానర్ ఇమేజెస్ కూడా చూద్దాం. బ్యానర్ ఇమేజెస్, బ్యానర్ రిలేటెడ్ కొన్ని మంచి ఇమేజ్ తీసుకుందాం. సో ఇది తీసుకుంటున్నా. IMG8. సో సమ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మెయిన్లో మనకు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఏముంది ఇక్కడ? ఏదైనా సరే ఎంక్వైరీ ఫామ్ కానీ లేకపోతే జాయిన్ ఫామ్ కానీ అలాగే ఏదైనా సరే ఒక బ్యానర్ అనేది ఇమేజ్ మీద మనకు ఉంది. అంటే దీన్ని బ్యానర్ అంటాం మనకు జనరల్గా. బ్యానర్ సెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇది అబౌట్ సెక్షన్, ఇది వెళ్తే కోర్సెస్ సెక్షన్, నెక్స్ట్ ఇది రివ్యూ సెక్షన్. ఓకే, టెస్టిమోనియల్స్ అంటాం, రివ్యూ సెక్షన్. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ దీనిపైన రావాలి, ఇది కిందికి రావాలి. ఓకే, ఇలా మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, టోటల్ 5 సెక్షన్స్ ఉన్నాయి. 5 సెక్షన్స్కి మనం 5 సెక్షన్స్ తీసుకోవాలి. 5 సెక్షన్స్కి సెక్షన్ తీసుకోవాలి. సెక్షన్ #5 *5 ఎంటర్. బట్ ఒక్కొక్కటి ఒక సెక్షన్ అనమాట, ఒక్కొక్కటి ఒక సెక్షన్. సెక్షన్స్ ఆర్ యూనిక్ అనమాట, సెక్షన్స్ ఆర్ యూనిక్. ఇప్పుడు ఈ సెక్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బ్యానర్ ఇమేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెక్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? అబౌట్ని. దీనికి కోర్సెస్, ఇది టెస్టిమోనియల్స్, ఇది కాంటాక్ట్. అది అర్థం కావాలి అంటే మనకు ఐడి పెట్టుకోవాలి. ఐడీస్ ఆర్ యూనిక్ కేసెస్లో యూజ్ చేస్తాం. ఐడి, బ్యానర్. ఇప్పుడు ఈ సెక్షన్లో సేమ్ క్లాస్ ఉంది, ఈ సెక్షన్లో సేమ్ క్లాస్ ఉంది అనుకోండి, అప్పుడు బ్యానర్లో ఉండే క్లాస్. అదేవిధంగా ఇక్కడ మనకు ఐడి ఈక్వల్ టు అబౌట్, అప్పుడు #అబౌట్లో ఉండే క్లాస్. అప్పుడు ఇది డిఫరెంట్ అయిపోద్ది, ఇది డిఫరెంట్ అయిపోద్ది. నెక్స్ట్ అదేవిధంగా మనకు కోర్సెస్,
రివ్యూస్ లేకపోతే టెక్స్ట్ అని రాస్తున్నాం. కాంటాక్ట్ తర్వాత ఎవరు చెప్పారు అట్లా? మళ్ళీ అట్లా రాసుకుందామా? ఎట్లయినా సరే మన ఇష్టం. నేను చెప్పింది ఆ పొజిషన్ కాదు. ఈ కాంటాక్ట్ అనేది ఈ నావ్ బార్, ఇది నావ్ బార్ అనమాట. నావ్ బార్ పైకి పోయింది, ఈ నావ్ బార్ కింద పడేసి కాంటాక్ట్ని పైన పెట్టమని చెప్పాను నేను. ఓకే, ఈ రెండింటినే మార్చమని చెప్పింది. ఇది అలాగే ఉంటుంది మనకు. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ మనం ఎలా ఉండాలి, ఎక్కడ రాయాలి? మనం ఇంతవరకు ఒక ఇమేజ్ మీద ఏదైనా కంటెంట్ ఇవ్వాలి అంటే ఏ కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు? ఎనీవన్, ఇది ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అర్థం కాలేదు, కొద్దిగా అర్థమయ్యేటి చెప్పండి, మెరుపుతీగలాగా చెప్పొద్దండి. కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి సార్. కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీస్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. అవును సార్. ఓకే, సో ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం ఎక్కడ ఉండాలి? ఈ కంటెంట్ మొత్తం మనకి దీని బ్యానర్లో ఉండాలి. ఈ బ్యానర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉందో ఒకసారి చూడండి. వెల్కమ్ టు మై స్కూల్ బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఒక హెడ్డింగ్ అనమాట, వెల్కమ్ టు మై స్కూల్ బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ లైన్లోకి రావాలి కాబట్టి నేను బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తాను. ఓకే, నో. నెక్స్ట్ జాయిన్ ద మై స్కూల్ నౌ. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తాను, జాయిన్ ద మై స్కూల్ నౌ. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క లైన్లో మనకు 2 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్లో 2 ఇన్పుట్ ఎలిమెంట్స్. దానికి ఏది లేబుల్ లేదు, ఏం లేదు, ఓన్లీ ఇన్పుట్ బాక్స్ ఉంది అంతే. నెక్స్ట్ సబ్మిట్ ఉంది. దీన్ని నేను ఎలా చేస్తానంటే ఫామ్ ఎలిమెంట్ తీసుకుందాం. సో యా, ఇది ఇక్కడ కదా ఫామ్ ఎలిమెంట్లో మనం ఒక్కొక్క ఇన్పుట్ ఎలిమెంట్, ఇన్పుట్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్, యువర్ నేమ్, సబ్మిట్ అనేసి ఉంది. సేమ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఫస్ట్ నేమ్ అనేసి ఇస్తున్నాం. నెక్స్ట్ దీని పక్కనే మనకి ఏం కావాలి? ఈమెయిల్ అడ్రస్ కావాలి. దీని పక్కనే మనకు ఈమెయిల్ అడ్రస్ కావాలి మనకి జనరల్గా. చూడండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కాదు, మొబైల్ నెంబర్. దాని తర్వాత లాస్ట్ నేమ్ ఉంది, దాని తర్వాత యువర్ మెసేజ్ ఉంది. జనరల్గా మనకి ఏమవుతాయంటే ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి మనకి ఏమవుతాయి? సైడ్ బై సైడ్ వస్తాయి మనకు. మనం ఇలా అయినా మార్చుకోవచ్చు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, మెసేజ్, ఇలా కూడా మనం మార్చుకోవచ్చు. సేమ్ అలా పెట్టుకుందాం, మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ నేమ్. నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్, టైప్ నెంబర్ అనమాట. మొబైల్ నెంబర్కి టైప్ నెంబర్. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్. ఇక్కడ మనకు టైప్ టెక్స్ట్ మెసేజ్, ఎంటర్ మెసేజ్, దిస్ యువర్ మెసేజ్. నెక్స్ట్ వీటన్నిటి తర్వాత సబ్మిట్ బటన్ ఉండాలి. సో సబ్మిట్ బటన్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఇన్పుట్ టైప్ సబ్మిట్ కూడా రాయొచ్చు. సిరీస్ అవుట్పుట్, ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. చూడండి, వెల్కమ్ టు మై స్కూల్ బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ జాయిన్ మై స్కూల్ అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఇలా. ఇప్పుడు ఇక్కడ మనకు నెక్స్ట్ లైన్లోకి రావాలి, ఈ 2 నెక్స్ట్ లైన్లోకి రావాలి, ఈ సబ్మిట్ అనేది నెక్స్ట్ లైన్లోకి రావాలి. అందుకోసం నేను ఇక్కడ బిఆర్ వాడుతున్నా అండ్ ఇక్కడ ఎండింగ్లో బిఆర్ వాడుతున్నా. ఇట్స్ లుకింగ్ గుడ్. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దేనికి ఇవ్వాలి? బ్యానర్ అనే ఐడికి ఇవ్వాలి. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్ స్టార్ట్, మెయిన్ స్టైల్స్. ఇక్కడ మనకు రాయాల్సింది బ్యానర్ సంబంధించిన స్టైల్ కాబట్టి బ్యానర్ స్టైల్స్ అని రాస్తున్నాను. చూడండి, ఎలాగైతే నేను రాస్తున్నానో అలాగే మీ కోడింగ్ కూడా ఉండాలి. ఎక్కడ చూడండి, సెక్షన్ స్టార్ట్ అయ్యింది, మెయిన్ స్టార్ట్ అయింది. మెయిన్లో సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ట్యాబ్ స్పేస్ వచ్చింది. సెక్షన్స్ అన్నీ సేమ్ లైన్లో వచ్చాయి.
నెక్స్ట్ మనకి H1 పారాగ్రాఫ్ సేమ్ లైన్ ఉంది, ఫామ్ ఉంది, ఫామ్ తర్వాత మనకి ఇవన్నీ సేమ్ లైన్లో ఉన్నాయి. సేమ్ ఇలా కోడింగ్ ఉంటేనే నేను చూస్తాను మీ టాస్క్. ఓకే, మీరు బై ప్రాక్టీసింగ్ వల్లనే ఇవన్నీ వస్తాయి. ఏదో నేను చూడంగానే వచ్చేస్తుంది అనేసి అనుకోవద్దండి. ప్రాక్టీస్ చేయంగానే మీకు అలవాటు అయి ఉంటుంది. ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసింది ఎంత మటుకో మీరు టాస్క్ చేసేదాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, కాపీ అయితే చేయొద్దండి. ఒకరి టాస్క్ ఒకరు పంపించుకొని దాంట్లో చూసి కాపీ కొట్టి ఇలాంటివి అయితే చేయొద్దండి. నేను ఇస్తున్న సజెషన్, ఆ కాపీ స్టార్టింగే మీకు అలవాటు అయిందంటే ఇంకా మీరు ఎండింగ్ కోర్స్ అయిపోయే వరకు ఆ కాపీ మీదే డిపెండ్ అవ్వాలి. అందుకోసం కాపీ కొట్టకుండా మీకంటూ మీ ఓన్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి. ఎవరి సజెషన్ అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు బ్యాచ్లను అన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నా. ఒక్కసారి కాపీ మొదలు పెట్టారు అంటే మాత్రం వాళ్ళు ఎలాగైతే రాస్తారో అలాగే మీరు రాసుకోవాల్సి వస్తుంది, అలా మీరు మౌల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మీ ఓన్గా మీరు చేసుకుని అనుకోండి, మీరు ఏమైనా రాసింది మిస్టేక్స్ అంటే నేను చెప్తాను, అప్పుడు మీ ఓన్ స్టైల్ మీరు మెయింటైన్ చేస్తారు. ఓకే, నౌ బ్యానర్కి సంబంధించిన స్టైల్స్కి బ్యానర్కి నేను ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయాలి. బ్యానర్ని సేమ్ అన్ని కాపీ పేస్ట్ చేసే సెలెక్ట్ చేయండి బ్యానర్. ఇప్పుడు బ్యానర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ అప్లై చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఏమని ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇమేజ్ ఇవ్వాలంటే యూఆర్ఎల్ సింగిల్ కోర్స్. ఇప్పుడు మనకి ఈ ఇమేజెస్ అనేది ఎక్కడ ఉంది, సిఎస్ఎస్లో ఉంది. బట్ ఇమేజెస్ అనేది ఎక్కడో ఇమేజెస్ బయట ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే // అవుట్ సైడ్కి వెళ్తాం, ఇమేజెస్కి వెళ్తాం. ఇమేజెస్కి ఆల్రెడీ బ్యానర్ 8th ఇమేజ్ నేను బ్యానర్ ఫిక్స్ చేశాను. నో సీ దిస్. ఇప్పుడు దీనికంటూ నేను ప్యాడింగ్ ఇస్తే నీట్గా సెట్ అవుతుంది. సో ప్యాడింగ్ ఎక్కువ ఇస్తాను నేను. ప్యాడింగ్ ఒక 150 పిక్సెల్ ఇస్తాను. 150 పిక్సెల్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. నీట్గా సెట్ అయింది. ఇప్పుడు రిపీట్ అవుతుంది చూడండి, ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. మనకు రిపీట్ అవ్వకూడదు అంటే నో రిపీట్ అండ్ సెంటర్ అండ్ ఫిక్స్డ్ అనేసి వాడాను. ఫిక్స్డ్ వాడితే మనకు ఎంతైతే ఉందో అంత వచ్చింటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. నాకు మొత్తం అంతా కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ సైజ్ ఎంతైతే విడ్త్ ఎంతైతే హైట్ ఉందో 100% స్పేస్ 100% అంత కావాలనుకుంటున్నాను. నౌ సీ దిస్. క్లియరా? ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి కావాలి. టెక్స్ట్ మొత్తం సెంటర్లో. ఇప్పుడు నేను 150 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చింది. బట్ నాకు 100 చాలు అనుకుంటే 100 టాప్ 100 వాడు. హైట్ కావాలంటే హైట్ అని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి కావాలనుకున్నా, టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి కావాలనుకుంటే ఇప్పుడు ఈ బ్యానర్లో ఉండే టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి కావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే కంటెంట్స్ అన్నమాట ఇవన్నీ టెక్స్ట్ అలైన్ సెంటర్ వచ్చేస్తున్నాను. దాని నుండే కంటెంట్ మొత్తం సెంటర్లోకి. నా ఇది మొత్తం అంతా సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు దాని స్టైల్స్ రాయాలి. టెక్స్ట్ స్టైల్స్ అండ్ అదేవిధంగా ఇన్పుట్ ఎలిమెంట్ స్టైల్స్, బటన్ స్టైల్స్ అన్నీ రాయాలి. రాస్తారా? ఇమేజ్ కట్ అయింది మనకి, ఇక్కడ ఫిక్స్డ్ ఇచ్చాం కాబట్టి అలా అయింది. మనకు అలా వద్దనుకుంటే ఫిక్స్డ్ తీసేస్తే మనకు అలా సెట్ అవుతుంది. కాబట్టి ప్యాడింగ్ ఎక్కువ ఇచ్చుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇస్తే మన బాడీని బేస్ చేసుకొని తీసుకుంటుంది. అదేవిధంగా ఆ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉంటుంది మనకు. బట్ స్క్రోలింగ్ చేసినప్పుడు ఇమేజ్ కూడా మూవింగ్ అవ్వాలంటే ఫిక్స్డ్ అనేది పెట్టుకోకూడదు. ఓకే, నౌ ఇప్పుడు వీటన్నిటికి స్టైల్స్ రాయాలి. ఏముంది, మై స్కూల్కి సపరేట్ కలర్ ఉంది, మళ్ళీ రిమైనింగ్ అన్నిటికీ వైట్ ఉంది. బట్ ఈ కలర్స్ ఎలా డిసైడ్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్ డల్గా ఉంటే ఈ కలర్స్ అన్ని మనకు నీట్గా కనిపిస్తాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మనకు డల్గా లేదు, కొద్దిగా నీట్గానే ఉంది. అందుకోసం మనం డల్గా ఉండే ఇమేజ్ తీసుకుంటే మీకు అది హైలైట్ అవుతుంది. లేకపోతే వీటిని హైలైట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మై స్కూల్ వరకే సపరేట్ కలర్ కావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే మై స్కూల్ వరకు సపరేట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. వీటికి మాత్రమే సపరేట్ ఒక ఎలిమెంట్, ఇట్స్ ఏ స్పాన్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఓకే, స్పాన్కి ఇప్పుడు మనకు బ్యానర్లో ఉండే స్పాన్ ఎలిమెంట్ హ్యాష్, బ్యానర్లో ఉండే స్పాన్ ఎలిమెంట్కి టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తాను. అంటే మీరు జనరల్గా రెడ్ కాకుండా ఇక్కడ ఉండే కలర్ని పిక్ చేసుకోండి. పిక్ కలర్ యూజ్ చేసుకొని కాపీ ఈ కలర్ మీరు ఇచ్చారు, రెడ్ కాకుండా ఈ కలర్ ఇచ్చేస్తాం. చూడండి మై స్కోర్. ఇప్పుడు ఇదంతా కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, మనకు కొద్ది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి.
అందుకోసం మనకు బ్యానర్లో ఉండే H1 ఫాంట్ సైజ్ ఒక 45 పిక్సెల్ ఇస్తున్నాం. ఇప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ కావాలి. టెక్స్ట్ కలర్ వైట్ కావాలి కాబట్టి కలర్ వైట్. ఇప్పుడు షాడో కూడా అప్లై చేద్దాం, కొద్ది నీట్గా ఉంటుంది. ఇట్స్ ఏ టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో 0 0 బ్లాక్ 10 పిక్సెల్ బ్లాక్. కొద్దిగా హైలైట్ అయింది మనకి. ఇప్పుడు దీని కింద కొద్దిగా స్పేసింగ్ కావాలి చూడండి. హెడ్డింగ్ కింద కొద్ది స్పేసింగ్, పేరాగ్రాఫ్ కింద కొద్ది స్పేసింగ్. ఇలా కావాలన్నప్పుడు మనకు ఓన్లీ పేరాగ్రాఫ్కే మనం అప్లై చేసేసుకోవచ్చు. టాప్లో బాటం పేరాగ్రాఫ్కి అప్లై చేసుకుని సరిపోద్ది. అందుకోసం నేను బ్యానర్లో ఉండే పీని సెలెక్ట్ చేస్తున్నా. పీన్ అందుకోసం మనకి ఫాంట్ సైజ్ ఎన్ని అవసరం లేదు లేండి. కలర్ అప్లై చేద్దాం, టెక్స్ట్ అప్లై చేద్దాం. ఇక్కడ నేను మార్జిన్ అప్లై చేస్తున్నా. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. లెటర్ స్పేసింగ్ ఇవ్వచ్చు, లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్. ఇక్కడ చూడండి, లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్ ఉంది. వర్డ్ స్పేసింగ్ ఇవ్వచ్చు, వర్డ్కి వర్డ్కి మధ్య స్పేసింగ్ ఉంది. అది మీ చాయిస్ అనమాట, ఇది రాసుకోవడం మీ చాయిస్. నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్కి స్టైల్స్ రాయాలి. ఇక్కడ చూస్తే మనకి ఏముందంటే ఇన్పుట్ ఎలిమెంట్స్ చాలా చిన్నదిగా ఉన్నాయి. అండ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ కిందకు చూడండి స్పేసింగ్ మనకు సరిగా లేదు. ఇన్పుట్ ఎలిమెంట్స్ కింద స్పేసింగ్ పెరగాలి, దీని విడ్త్ పెరగాలి, దీని ప్యాడింగ్ పెరగాలి, అన్నీ పెరగాలి. అందుకోసం నేను ఇన్పుట్ ఎలిమెంట్స్ డైరెక్ట్గా నేను సెలెక్ట్ చేస్తాను. హ్యాష్ బ్యానర్లో ఉండే ఇన్పుట్ ఎలిమెంట్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నా. దానికి కొద్దిగా ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ 20 పిక్సెల్. నెక్స్ట్ విడ్త్ ఒక మినిమం విడ్త్ రాసుకోవచ్చు కావాలంటే. మిన్ విడ్త్ ఒక 400 పిక్సెల్, మినిమం విడ్త్ 400 పిక్సెల్. నెక్స్ట్ కొద్దిగా స్పేసింగ్, బాటమ్ మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ చూడండి, ఫోకస్ చేసినప్పుడు ఇలాంటివన్నీ బార్డర్ వస్తుంది. అవన్నీ కావాలంటే మనం తీసుకోవచ్చులేండి, ఇప్పుడేం అవసరం లేదు. మనం ఇవన్నీ బార్డర్ రాకుండా మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. మనం వాటి ఏంటంటే ఫోకస్, ఇన్పుట్ ఎలిమెంట్లో ఫోకస్ చేసినప్పుడు ఏం జరగాలి అనేసి అలా ఫోకస్ రాస్తాం మనం. అవన్నీ మళ్ళీ తీసుకోవాలి. బట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఎలిమెంట్ ఇవ్వడం వల్ల దీనికి కూడా మనకి విడ్త్ వచ్చింది, అన్నీ వచ్చింది. సో అలా మనకి అలా అప్లై అవ్వకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని బటన్ తీసేసుకుందాం. బటన్ తీసుకొని టైప్ సబ్మిట్ అనేసి ఇద్దాం. బటన్ టైప్ సబ్మిట్, అండ్ ఇక్కడ మనకు సబ్మిట్ బటన్ ఇలా. అప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సబ్మిట్. ఇప్పుడు ఈ బటన్కి సపరేట్ స్టైల్స్ రాయాలనుకుంటే సపరేట్గా మనకు హ్యాష్ బ్యానర్లో ఉండే బటన్ ఒక్కొక్కటిగా మనం అనలైజ్ చేసుకొని రాస్తేనే మీ టాస్క్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం. నెక్స్ట్ దీనికి బార్డర్ వద్దనుకుంటున్నా, బార్డర్ నన్. అండ్ అదేవిధంగా ప్యాడింగ్ ఇవ్వాలనుకున్నా, ప్యాడింగ్ 10 పిక్సెల్ స్పేస్ 20 పిక్సెల్. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఆల్రెడీ మనకి కలర్ ఇచ్చాం కాబట్టి మనకు అదే కలర్ పిక్ అయిపోద్ది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి ఇక్కడ సెలెక్ట్లో ఉంటుంది. సీస్ అవుట్పుట్ చూడండి, టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. టెక్స్ట్ కలర్ వైట్, కలర్ వైట్. అండ్ అదేవిధంగా దీనికి మార్జిన్ టాప్ ఎలిమెంట్కి మార్జిన్ టాప్ ఒక 20 పిక్సెల్ ఇస్తాం, కొద్ది స్పేసింగ్ అండి. క్లియర్. ఇంకా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా మీరు ఉంటుంది, మీరు రాసేదాన్ని బట్టి. ఇక్కడ మనకి ఇన్పుట్ ఎలిమెంట్స్కి 20 ఇచ్చాను కాబట్టి అలా ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే 15 పిక్సెల్ ఇస్తున్నా. 15 పిక్సెల్ ఎక్కువ వద్దు అనుకోండి, 15 పిక్సెల్ సీస్ ఇలా. దానికి సరిపడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డివైడ్ చేస్తే దానికి షాడో కూడా ఇచ్చారు, బాక్స్ షాడో కూడా ఇచ్చారు మన దానికి. సో మీరు షాడో కూడా అప్లై చేస్తే బాక్స్ షాడో 0 0 10 పిక్సెల్ అండ్ బ్లాక్. దీనికి బార్డర్ కూడా ఉంది, ఆ బార్డర్ కూడా మీరు తీయేసుకోవచ్చు. బార్డర్ నాకు వద్దు అనుకుంటే బార్డర్ నన్ సీస్ అలాగే అనిపిస్తుంది.
ఓకే, ఇలా ఉండేది ఇలా కనిపిస్తుంది మనకు. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ అబౌట్ సెక్షన్. ఈ అబౌట్ సెక్షన్ మనకు 2 కాలమ్స్గా డివైడ్ చేశారు. 2 కాలమ్స్గా డివైడ్ చేయాలనుకుంటే విడ్త్ 50% 50% రాసుకోవచ్చు. బట్ ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హెడ్డింగ్, ఇది మొత్తం అంతా ఒక సెక్షన్. ఫస్ట్ మనం దాన్ని అజంప్షన్ చేసుకుందాం. సెక్షన్ ఇది, ఒక హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇదేంటంటే అబౌట్ అస్ అని రాస్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇది రో అనమాట. రోని ఎట్లా రాస్తాం? డివ్ డాట్ రో రాసుకుంటాం. రోలో 2 కాలమ్స్ అనమాట. డివ్ డాట్ కాల్ ఇంటూ 2. ఫస్ట్ కాలంలో ఏమి ఇవ్వాలి? ఇమేజ్ ఇవ్వాలి. డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదైనా సరే ఇమేజ్ 2 ఇస్తాను. ఓకే, ఇమేజ్ ఇచ్చాను. నవ్ ఇక్కడ ఉండే కంటెంట్, ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి, ఒక హెచ్ఆర్ లైన్ కూడా ఉంది మనకి, ఒక హారిజంటల్ లైన్, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్. ఇదేదో మనకి మొత్తం అంతా రాయాలంటే మనకు కష్టం కాబట్టి రాస్తున్నానండి. ఏ స్కూల్ షుడ్ బి ఏ ప్లేస్ ఆఫ్ లైట్. ఇక్కడ H2 రాసిన ఏ స్కూల్ షుడ్ బి పీస్ ఆఫ్ లైట్, ఏదో ఒకటి అంటే నేను రాస్తాను, మీరు ఏదైనా సరే సేమ్ కంటెంట్ రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. అండ్ ఆఫ్ లైబ్రరీ అండ్ లెర్నింగ్. ఇలా రాస్తున్నా. నెక్స్ట్ మనకి పారాగ్రాఫ్ ఉంది, ఇట్స్ లోరమ్ ఇస్తున్నా. నెక్స్ట్ మనకు ఒక హారిజంటల్ రూల్ ఉంది, హెచ్ఆర్ అన్నమాట, లైన్ అనమాట. ఇంకో పారాగ్రాఫ్ ఉంది, ఇట్స్ లోరమ్. దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఇలా ఉంది. ఇప్పుడు దీనికి స్టైల్స్ అప్లై చేయాలి, సైడ్ బై సైడ్ రావాలి, ఇలా రాసుకోవాలి. ఫస్ట్ అబౌట్ అనే సెక్షన్ తీసుకుందాం, స్టైల్స్ చూద్దాం. అబౌట్ స్టైల్స్ కాబట్టి అబౌట్ అనే కామెంట్ రాయండి. అబౌట్ హ్యాష్ అబౌట్ అనే ఐడి. అబౌట్లో ఉండే H1కి స్టైల్స్ రాస్తున్నా. H1కి టెక్స్ట్ అలైన్ సెంటర్, హెడ్డింగ్ అనమాట. ఇక్కడ ఉండే హెడ్డింగ్. ఇప్పుడు ఈ హెడ్డింగ్కి టాప్ బాటమ్ స్పేసింగ్ కావాలి. చూడండి, చాలా స్పేసింగ్ ఉంది. టాప్ బాటమ్ అవుట్ సైడ్లో స్పేసింగ్ కాబట్టి మార్జిన్ 30 పిక్సెల్ ఇస్తున్నా. టాప్ అండ్ బాటమ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తున్నా. 30 పిక్సెల్. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఫాంట్ సైజ్ ఒక 45 పిక్సెల్. నెక్స్ట్ కలర్, పిక్ కలర్, ఈ కలర్ని పిక్ చేసుకోండి, కాపీ కలర్ మనం కాపీ చేసుకునే వెళ్ళి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఉండే రోని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. రోని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే విడ్త్ ఎంత ఇస్తాం? 50%. అండ్ అదేవిధంగా 2 సైడ్ బై సైడ్ కావాలి. సైడ్ బై సైడ్ కావాలనుకుంటే రోకి డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. అదేవిధంగా కాలమ్స్గా డివైడ్ చేసినప్పుడు ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. నా సీన్స్ అవుట్పుట్ అని చాలా ఎక్కువ కంటెంట్ వచ్చేసి చాలా బిగ్గర్ ఇమేజ్ ఉంది మనకు. ఈ ఇమేజ్ ఓన్లీ మన వ్యూలోనే కనిపించాలి. ఎక్కువ అంటే ఈ కాలంలోనే కనిపించాలి, ఎక్కువ కాలంకి వెళ్ళిపోకూడదు. ఆ కాలంలోనే కనిపించాలి అంటే హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ కాలంలో ఉండే ఇమేజ్ విడ్త్ వచ్చేసి 100% ఇస్తుంది. విడ్త్ 100%. దాని మీనింగ్ ఏంటంటే దాని కాలం ఎంత విడ్త్ అయితే ఉంటుందో అంత విడ్త్ టోటల్ అనేది దాని మీనింగ్. దాని కాలం ఎంత విడ్త్ ఉంది? 50% ఉంది. ఆ కాలం మొత్తానికి ఈ ఇమేజ్ అనేది 100% విడ్త్ అనమాట. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో సేమ్ స్పేసింగ్ కావాలి, ఇక్కడ. అందుకోసం మనము రాసిన రోకి మనం ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. నెక్స్ట్ ఇక్కడ ఉండే స్టైల్స్ అన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు హైట్ విడ్త్ ఇక్కడ మనం ఏం చేస్తున్నా అంటే మిన్ హైట్ రాస్తున్నా. మినిమం హైట్ 400 పిక్సెల్ రాస్తాను. కంటెంట్ బట్టి ఇది పెరుగుతూ వెళ్తుంది మనకు. మినిమం హైట్ 300,
రావట్లేదు ఇది. అట్లా అండి, మినిమం హైట్ ఇలా కాకుండా హైట్ 200 పిక్సెల్. యా, ఇప్పుడు హైట్ వచ్చేసి మనకు 100% కూడా ఇద్దాం. ఇట్స్ ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది మనకు. ఓకే, 300 పిక్సెల్. మళ్ళీ చేంజ్ చేద్దాం. ఇక్కడ మనం చూడండి, దీని మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ H1 రాసాం, ఇక్కడ H1 రాసాం కాబట్టి దానివల్ల ఎఫెక్ట్. నేను H2 పెట్టేస్తున్నా. సీరియస్. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించిన స్టైల్స్ మనం రాయాలి. ఇక్కడ సంబంధించిన స్టైల్స్ చూడండి, కొద్దిగా స్పేసింగ్ ఉంది మనకి. ఇలా స్పేసింగ్ కావాలనుకుంటే దీనికంటూ కంటెంట్ కంటూ సపరేట్ డివ్ తీసుకోవాలి. సపరేట్ డివ్ తీసుకుని ఏదో ఒకటి క్లాస్ నేమ్ ఇస్తున్నాను అంతే. ఎందుకంటే డైరెక్ట్గా మనం దీనికి ప్యాడింగ్, కాల్కి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏం అప్లై చేయకూడదు. దాని లోపల ఉండే అనదర్ డివ్కి మనం అప్లై చేసుకోవాలి. .stY అనేసి నేను తీసుకుంటున్నాను. అబౌట్లో ఉండే .stY ఒకటే ఉంది కాబట్టి దానికి అప్లై చేస్తున్నాం. సమ్ ప్యాడింగ్ అప్లై చేస్తున్నాం. ప్యాడింగ్ ఒక 25 పిక్సెల్ అప్లై చేస్తున్నాం ఆల్ చుట్టూ. నెక్స్ట్ అదేవిధంగా పారాగ్రాఫ్కి, సో హ్యాష్ అబౌట్లో ఉండే .STYలో ఉండే పారాగ్రాఫ్కి టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ అంటే మార్జిన్ అవుట్ సైడ్ ఇస్తున్నాం. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0. దీనికి అప్లై అయింది, దీనికి అప్లై అయింది నీట్గా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కొద్దిగా ఫాంట్ సైజ్ కొద్దిగా లైట్గా ఉంది, అండ్ కొద్దిగా ఫాంట్ సైజ్ కూడా మనం ఇవ్వచ్చు. లైన్ హైట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ అంటే లైన్ హైట్ కూడా ఉంది మనకి. లైన్ హైట్ ఇవ్వచ్చు, అంటే టెక్స్ట్ కలర్ ఇవ్వచ్చు. కలర్ మార్చుకుందాం కావాలంటే, లైట్ కలర్ కావాలి కాబట్టి. ఇవన్నీ మీరు అజంప్షన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. కలర్ లైట్ కలర్ కావాలి కాబట్టి లైట్ కలర్ మనం సెలెక్ట్ చేస్తాను. ఇది లైట్ కలర్ వచ్చేస్తుంది. లైన్ హైట్ ఇస్తే లైన్ హైట్ పెరుగుతుంది. అండ్ టెక్స్ట్ కలర్, ఇక్కడ ఉండే హెడ్డింగ్ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. నార్మల్ టెక్స్ట్లో కానీ ఇట్లా బోల్డ్గా వద్దంటే నార్మల్ కావాలంటే నార్మల్ అప్లై చేస్తాయి. బట్ ఇది డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఓకే, ఇవన్నీ అప్లై చేసేది మీ చేతుల్లోనే ఉంటుంది. టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం. అవన్నీ యూజ్ చేసుకొని మనకి ఏది కావాలంటే అది ఎంత మనం రాసుకోవచ్చు. చేస్తారా? నెక్స్ట్ పాపులర్ కోర్సెస్ అనమాట. సో నెక్స్ట్ హెడ్డింగ్ కోర్సెస్. ఈ కోర్సెస్లో ఫస్ట్ హెడ్డింగ్ ఉంది. సేమ్ ఇక్కడ ఉండే హెడ్డింగ్ అయితే వేసుకుంటాను. హెడ్డింగ్ పాపులర్ కోర్సెస్. నెక్స్ట్ 1 2 3 4 ఇచ్చారు కోర్సెస్. ఇక్కడ 4 కోర్సెస్ ఇచ్చారు కాబట్టి మనం div డాట్ రో div డాట్ కాల్ ఇంటూ 4 తీసుకుంటాము. ఫస్ట్ దాంట్లో మనకి ఏమి ఇవ్వాలి, సెకండ్ దాంట్లో ఏమి ఇవ్వాలి, థర్డ్ దాంట్లో ఏమి ఇవ్వాలి, ఇట్లా. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. వీటికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగానే ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా ఇవ్వచ్చు అండ్ డిఫరెంట్గా ఇవ్వచ్చు చెప్తాను. ఇక్కడ మనకు ఒక్కొక్క కాలంలో మనకు ఇమేజ్ కావాలి మనకు. అండ్ ఆ ఇమేజ్లో మనకు ఏదైనా సరే కోర్స్ నేమ్, కోర్స్ కంటెంట్, కోర్స్ నేమ్, కోర్స్ కంటెంట్. నేను ఏం చేస్తాను, ఇక్కడ స్టార్టింగ్లో కాకుండా సెంటర్లో ఉండేటి ఇచ్చేస్తాను. నేను కొద్దిగా నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టైల్స్ రాయేసుకుందాం, మళ్ళీ మిగతాది మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ స్టైల్స్, పాపులర్ కోర్సెస్ కాబట్టి కోర్సెస్ అనే స్టైల్స్ రాస్తున్నా. కోర్సెస్ స్టైల్స్ హ్యాష్ కోర్సెస్. కోర్సెస్ రాసాం, ఏం రాసాం ఇక్కడ కోర్సెస్. కోర్సెస్లో ఉండే H1 ఇక్కడ ఏదైతే స్టైల్స్ ఉన్నాయో అదే స్టైల్స్ దీని మీద వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఈస్ పాపులర్ కోర్సెస్. నెక్స్ట్ 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 divs. ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకుంటానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను div డాట్ కోర్స్ 1 ఇస్తున్నా. కోర్స్ 1 దీంట్లో మనకి ఏముంటుందంటే ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది. ఓకే, కోర్స్ 1 అనే హెడ్డింగ్ ఉంది, ఏదో ఒక పారాగ్రాఫ్ అనమాట. ఒక H2 తీసుకుంటా, కోర్స్ 1 అండ్ ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్. కోర్స్ 1 అనేసి ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తాను. సేమ్ ఇవన్నీ మనకు ఇక్కడ 1, ఇక్కడ మనకి 2 ఇస్తాను. ఎందుకంటే ఇమేజెస్ మనకు మారాలి. 2 ఇక్కడ కోర్స్ 2, ఇక్కడ ఏదైనా సరే కంటెంట్ కోర్స్ 2. నెక్స్ట్ అదేవిధంగా కోర్స్ 3.
ఇక్కడ మనకు 3, ఇక్కడ మనకు 3, నెక్స్ట్ ఇక్కడ మనకి 4, ఇక్కడ మనకు 4, ఇక్కడ మనకు 4. అబ్జర్వ్ చేయండి. కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3, కోర్స్ 4. ఇప్పుడు వీటి స్టైల్స్ రాయాలనుకుంటే సైడ్ బై సైడ్ కావాలి మనకు. సైడ్ బై సైడ్ కావాలనుకుంటే హ్యాష్ కోర్సెస్లో ఉండే డాట్ రో. సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్. అండ్ కాలమ్స్ లాగా రాస్తున్నాం కాబట్టి ఫ్లెక్స్ వ్రాప్, ఫ్లెక్స్ వ్రాప్, వ్రాప్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా హ్యాష్ కోర్సెస్లో ఉండే డాట్ కాల్. కాల్కి మనం విడ్త్ వచ్చేసి 25% ఇస్తాం. ఇప్పుడు మనకు రోకి ప్యాడింగ్ రెండు సేమ్గానే ఉండాలి కాబట్టి రోకి ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. ఇక్కడ డివ్కి చూస్తే, ఇక్కడ ఒక్కొక్క డివ్ చూస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి. ఇక్కడ కోర్స్ 1, కోర్స్ 2 కాబట్టి ఫస్ట్ డాట్ కోర్స్ 1. కోర్స్ 1కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ URL డాట్ స్లాష్ డాట్ స్లాష్. సో ఇది అవుట్ సైడ్లో ఉన్నాయి, ఇక్కడ నుంచి అవుట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి డబుల్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ image1. ఇది రిపీట్ అవ్వకూడదు కాబట్టి నో రిపీట్. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% స్పేస్ 100%. ఇప్పుడు దీనికి హైట్ ఇవ్వచ్చు. హైట్ వచ్చేసి మనకు ఒక 300 పిక్సెల్ ఇస్తున్నాం. మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం మనం. 300 పిక్సెల్. ఇప్పుడు దీంట్లో ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చు. ప్యాడింగ్ ఏంటంటే కంటెంట్ వరకు నీట్గా రావడానికి. సో ప్యాడింగ్ ఒక 35 పిక్సెల్ ఇస్తున్నాం. అదేవిధంగా కలర్ కూడా ఇవ్వచ్చు. కలర్ వైట్. ఇవన్నీ కామన్, అన్నిటికీ ఇవన్నీ కామన్. బ్యాక్గ్రౌండ్ సైజు, హైట్, ప్యాడింగ్ ఇవన్నీ కామన్. ఇమేజ్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం మనకు సపరేట్ క్లాస్ నేమ్ తీసుకొని, ప్రతి ఒక్కదానికి సపరేట్ క్లాస్ నేమ్ తీసుకొని ఏదైతే కామన్గా ఉన్నాయో కామన్ ప్రాపర్టీస్ దాన్ని ఇచ్చేస్తాం. రిమైనింగ్ అన్ని మీరు చేంజ్ చేస్తారు. నేనైతే సపరేట్గా చేస్తున్నా, మీరైతే కామన్ ప్రాపర్టీ తీసుకొని చేయండి. కామన్ క్లాస్ నేమ్ తీసుకొని రాయండి. ఇక్కడ మనకు image2, image3, image4. Now see this. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలి నాకు. వీటి మధ్యలో స్పేసింగ్ కావాలన్నప్పుడు చూడండి, స్పేసింగ్ కావాలన్నప్పుడు మనం ఏం చేయవచ్చు, వీటికే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కదానికి మనం రాయాలంటే చాలా కష్టం కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే కామన్గా ఉండేటి అన్నిటినీ ఒక సపరేట్ క్లాస్లో రాస్తున్నా. కోర్సెస్ స్పేస్ డాట్ ఐటమ్ అనేసి ఒక దాంట్లో కామన్గా ఉండి రాయేస్తున్నా. దీనికి మనకి ప్యాడింగ్ ఆర్ మార్జిన్ అవుట్ సైడ్లో స్పేసింగ్ కాబట్టి మార్జిన్ ఒక 15 పిక్సెల్ ఇస్తుంది. ఈ ఐటమ్ అనేది అన్నిటికీ యాడ్ చేయాలి, అన్ని క్లాస్ నేమ్స్కి. కోర్స్ 1లో ఐటమ్, కోర్స్ 2లో ఐటమ్, కోర్స్ 2లో ఐటమ్, కోర్స్ 4లో ఐటమ్. వీటన్నిటిలో ఇవన్నీ అవసరం లేదు మనకి. సీస్ అవుట్పుట్ స్పేసింగ్ వచ్చింది మనకి. బట్ అంత కనిపించలేదంటే ఈ ఇమేజ్ వల్లే డల్ అనమాట. మనకి కనిపించట్లేదంటే ఇమేజ్ వల్లే ప్రాబ్లం, అంతే. మీదన్నీ సేమ్. ఇమేజెస్ మీకు వాళ్ళే ఇస్తారు, మనం చాయిస్ కాదు. ఇమేజెస్ వాళ్ళే ఇస్తారు. దానికి ఏదైతే సూటబుల్లో అలాంటి ఇమేజెస్ వాళ్ళు మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనం చేసుకుంటాం. నెక్స్ట్ ఇది చేస్తారు కదా మీకు, ఈజీనే కదా ఇది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటే దాని మీద కంటెంట్ తీసుకుంటే ప్యాడింగ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ హెడ్డింగ్ ఇస్తారు, పారాగ్రాఫ్ ఇస్తారు, ఒక ఇమేజ్ ఇస్తారు. ఇమేజ్ సర్కిల్ కావాలంటే హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి, బార్డర్ రేడియస్ 50% ఇవ్వాలి. దాని కింద నేమ్ ఇస్తాం. అవంతా సెంటర్లోకి వస్తుంది. ఇది మీరు చేసేయండి. టెస్ట్ అనేది మనకి ఇచ్చాం, చేసేయండి. నెక్స్ట్ మనకు కాంటాక్ట్ అస్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది కూడా మీరు చేయడానికి ట్రై చేయండి.
ఇక్కడ మనకు టెక్స్ట్ కాంటాక్ట్ ఈ రెండు 1 by 1 కావాలి. ఇప్పుడు ఫుటర్ సెక్షన్ ఇదంతా మొత్తం ఇది అండ్ ఇది రెండు ఫుటర్ సెక్షన్సే. బట్ ఫుటర్ ట్యాగ్కి ఫుటర్ అనేసే పెట్టుకోండి. దీనికి ఏం ఐడీస్ కానీ ఏం రాయకూడదు, ఎందుకంటే ఒక పేజ్కి ఒక ఫుటరే ఉంటుంది. మీరు ఈ రెండింటిని ఫిల్ చేసుకొని రావాలి నెక్స్ట్ క్లాస్ టైం వరకు. టెక్స్ట్కి మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి. దాని లోపల ఏదైతే కంటెంట్ ఇస్తామో ఆ కంటెంటే ఇది ఇస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ కాంటాక్టర్స్ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజే ఇవ్వాలి. దాంట్లో ఎలాగైతే వీటిని అలైన్మెంట్ అంటే ఇక్కడ చూడండి, వీటిని ఎలాగైతే అలైన్మెంట్ చేసామో అలా విధంగా చేస్తారు. ఇప్పుడు ఇది సేమ్, రెండు సేమే. ఓకే, రెండు సేమ్ లాగే ఉన్నాయి. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడం ఎలాగా, దీనిలో కంటెంట్ ఇవ్వడం ఎలాగా, అదేవిధంగా ఫామ్కి స్టైల్స్ ఇవ్వడం ఎలాగా అనేసి ఈ రెండు నేను చెప్పినా కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ రెండింటిని మీరు ప్రిపేర్ చేసుకొని రావాలి. నెక్స్ట్ ఫుటర్, ఇది 1 2 3 4 5 ఉన్నాయి మనకి. ఓకే, సో ఫస్ట్ ఫుటర్లో ఫస్ట్ ఏంటంటే div.row, ఇట్స్ ఎ రో. దీనిలో మనకు div.call into 5, దాంట్లో ఏదైనా కంటెంట్ ఇస్తున్నామంటే div.content ఏదో ఒకటి నేను రాస్తున్నా దాంట్లో, అంటే ఎక్స్ట్రా సేమ్ క్లాస్ నేమ్ లాగా ఉండకుండా ఇలా రాస్తున్నా. ఇప్పుడు అక్కడ ఉండే కంటెంట్ మొత్తం మనం పేస్ట్ చేయాల్సింది. ఇక్కడ కంటెంట్ అని రాయిస్తున్నా. అక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఫస్ట్ కంటెంట్లో మనకి ఏముందంటే ఇక్కడ నావిగేషన్ అనేసి ఉంది. ఇండెక్స్, అబౌట్, వాట్ వీ డూ, అవర్ గ్యాలరీ, ఇదంతా మనకి ఏంటంటే యుఎల్ అనమాట. యుఎల్లో ఎల్ఐస్, ఆ ఎల్ఐస్కి మనం డాట్స్ లేవు అంతే ఇక్కడ. బట్ వీటిని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. నావిగేట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, వీటికి యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలి, వీటికి యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలి. వీటికి యాంకర్ ట్యాగ్స్ అవసరం లేదు, పారాగ్రాఫ్లో రాసేయచ్చు, వీటి రెండింటిని పారాగ్రాఫ్ రాయొచ్చు. బట్ వీటికి మాత్రం యాంకర్ ట్యాగ్స్ రాయాలి, ఎందుకంటే లాగిన్, రిజిస్టర్, కాంటాక్ట్ వీటిని క్లిక్ చేస్తే ఆ పేజెస్కి వెళ్ళాలి. నెక్స్ట్ మై స్కూల్, వీటిని క్లిక్ చేసిన హోమ్ పేజ్కి వెళ్ళాలి. వీటికి అండ్ వీటికి అండ్ వీటికి అండ్ వీటికి అన్నిటికీ యాంకర్ ట్యాగ్స్ వెళ్ళాలి. ఇప్పుడు నావిగేషన్, ఫస్ట్ హెడ్డింగ్ నావిగేషన్. నెక్స్ట్ యుఎల్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్. ఇక్కడ మనకేముంది, ఇండెక్స్, లింక్స్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. ఇండెక్స్, అబౌట్ అస్, వాట్ వీ డూ, అండ్ అవర్ గ్యాలరీ. ఇంకా ఏమన్నా కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ దాంట్లో మళ్ళీ చూద్దాం, మనకి స్టైల్స్ అని వాళ్ళ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏముంది, సమ్ మోర్. ఇది మళ్ళీ యుఎల్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్లో మనకి ఈ సపరేట్ పారాగ్రాఫ్ లాగా రాయొచ్చు, మీ చాయిస్ అనమాట. ఇలా కనిపించాలి మనకి, ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. అప్లై నౌ అవర్ ఈవెంట్స్, అండ్ పాపులర్ కోర్సెస్. నెక్స్ట్ గెట్ ఇన్ టచ్. ఇక్కడ పారాగ్రాఫ్లో వాటి మెయిల్ లిస్ట్ ఇచ్చేయండి. ఏదో ఒక డమ్మీ డేటా ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ అవర్ స్టాటిస్టిక్స్. లాగిన్, రిజిస్టర్, కాంటాక్టర్స్.
లాగిన్, రిజిస్టర్, కాంటాక్ట్. అది వీటికి మాత్రం లింక్స్ ఇచ్చేయాలి మీరు. వీటిని క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ నావిగేట్ అవ్వాలంటే ఇక్కడ ఆ పేజెస్ ఉండాలి, ఆ పేజ్కి నావిగేట్ అయిపోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే నావిగేట్ అయిపోవాలి మనకి. అవన్నీ మీరు ఇవ్వాల్సిందే. నెక్స్ట్ మై స్కూల్, ఇక్కడ మనకు H1 మై స్కూల్. సో ఇదంతా ఒక పార్ట్, అంటే రో అనమాట ఇదంతా. నెక్స్ట్ మనకు ఇక్కడ ఉండేదంతా ఒక పార్ట్. ఫాంట్ ఆసం ఐకాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకు ఇది సపరేట్ డివ్ అనమాట. ఈ డివ్లో అంటే రో తర్వాత డివ్, ఇదేంటంటే కాపీ రైట్స్ అనేసి కాపీ అని పెట్టుకున్నాను. ఇక్కడ మనకు చూస్తే 2 పార్ట్స్ కాబట్టి ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక యుఎల్ లిస్ట్ అనమాట. ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక యుఎల్ లిస్ట్ లాగా రాయొచ్చు. ఇప్పుడు పారాగ్రాఫ్లో మనకు అండ్ కాపీ సెమీకోలన్ ఆల్ రైట్స్ రిజర్వ్, సో ఇక్కడ రాయొచ్చు 2025 ఆల్ రైట్స్ రిజర్వ్, డిజైన్ డెవలప్డ్ బై ఏదో ఒక కంపెనీ. కంపెనీ నేమ్ ఐలాండ్, దాన్ని క్లిక్ చేస్తే ఆ కంపెనీ నేమ్కి వెళ్ళాలి కాబట్టి ఇలా యాంకర్ ట్యాగ్ ఇస్తాం. నెక్స్ట్ సైడ్ బై సైడ్ రావడానికైనా మనం ఒక సపరేట్ డివ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, యాంకర్ ట్యాగ్లో రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు. యువెల్లో ఎల్ఐసి ఇవ్వచ్చు, లేదనుకుంటే డివ్లో డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్స్లో ఇచ్చేసి యాంకర్ ట్యాగ్స్ లోపల ఐకాన్స్ కూడా ఇవ్వచ్చు, మన చాయిస్ అది. సో కొన్ని ఐకాన్స్ మనం కాపీ పేస్ట్ చేద్దాం. ఫాంట్ ఆసం ఐకాన్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్. ఇక్కడ మనకు ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి. సో సోషల్ మీడియా, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ కాపీ చేస్తూనే ఇస్తాను. ఏదైనా సరే మీ చాయిస్ అది అక్కడ ఇవ్వడం. మీకు ఏదైతే నీడ్ ఉందో అది మాత్రం అప్లై చేయండి. యూట్యూబ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినప్పుడు ఆ పేజెస్కి వెళ్ళాలంటే వీటిలో ఆ లింక్స్ ఇవ్వాలి మీరు హెచ్ఆర్ఎఫ్లో. సో నౌ సిరీస్ ఇప్పుడు చాలా రాయాలి మనం సిఎస్ఎస్. ఫస్ట్ ఇదంతా పేరెంట్ మొత్తం సైడ్ బై సైడ్ కావాలి. సైడ్ బై సైడ్ కావాలనుకుంటే ఫస్ట్ ఫుటర్ స్టైల్స్, ఫుటర్లో ఉండే ఫస్ట్ రోని తీసుకుంటున్నా. రోని సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి, అంటే రోలో ఉండే మొత్తం అన్ని సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ వ్రాప్, ఎందుకంటే కాలమ్స్ లాగా డివైడ్ చేస్తున్నాం మనం. అండ్ ఫుటర్లో ఉండే కాలం డాట్ కాల్, విడ్త్ వచ్చేసి మనకు 5 ఈక్వల్ కాలమ్స్ కాబట్టి 20%. అదేవిధంగా ఫుటర్లో ఉండే డాట్ కాలంలో ఉండే డాట్ కంటెంట్, వాటికి స్పేసింగ్స్ ఇవ్వాలంటే ఇట్స్ ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం సిరీస్. ఓకే, మళ్ళీ ఇవన్నీ స్టైల్స్ రాద్దాం మనం. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో సేమ్ స్పేసింగ్ కావాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో సేమ్ స్పేసింగ్ కావాలంటే దేనికి రాయాలి? రోకి. సో ప్యాడింగ్ 0 అండ్ 60 పిక్సెల్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, ఇదంతా కావాలి. అందుకోసం కలర్ పికర్ టూల్, పిక్ కలర్. దీనికి మాత్రమే అంటే రోకు మాత్రమే కావాలి, అందుకోసమే రోకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. అంటే కలర్ వైట్ ఇచ్చేస్తున్నా, కలర్ వైట్ మొత్తం 100% విత్ ఇలాగా. ఇప్పుడు యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ డైరెక్ట్గా స్టైల్ రాయేస్తుంది చూడండి. ఫుటర్లో ఉండే డాట్ రోలో ఉండే యువెల్స్ అన్నిటికీ లిస్ట్ స్టైల్ టైప్ నన్. అదేవిధంగా ఎల్ఐస్కి, రోలో ఉండే ఎల్ఐస్కి ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ లేకపోతే 5 పిక్సెల్ ఇద్దాం. రైట్ అండ్ లెఫ్ట్ 0 ఇద్దాం.
రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. అదేవిధంగా ఫుటర్లో ఉండే యాంకర్ ట్యాగ్స్కి అన్నిటికీ టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ కలర్ వైట్ సిరీస్ చూడండి ఎలా ఉండేది అలా వచ్చేసింది. ఇప్పుడు దీని లోపల మాత్రం టాప్ అండ్ బాటమ్ కూడా స్పేసింగ్ కావాలి కాబట్టి ఈ రోకే డైరెక్ట్గా రాసేయచ్చు. రోకి వచ్చేసి మనకి ఓవరాల్ ఆల్ సైడ్ 60 పిక్సెల్ ఇచ్చేస్తాను, టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ అన్నింటిలో. పర్ఫెక్ట్. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలన్నా మీరు ఇవ్వచ్చు, పారాగ్రాఫ్కి టాప్ బాటమ్ ఇచ్చేసుకున్నా అట్లా అప్లై చేయొచ్చు. వీటికి సపరేట్గా ఇవ్వచ్చు, వీటికి సపరేట్గా ఇవ్వచ్చు, వీటికి సపరేట్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకు హెడ్డింగ్స్ డిఫరెంట్గా ఇచ్చినట్టున్నాం. మీరు ఆ హెడ్డింగ్స్ అయితే చూడండి మీరు సరే. ఇక్కడ H1 రాసాము, ఇక్కడ H1 రాసాము, ఇక్కడ కూడా H1 రాస్తే ఓకే బాగానే ఉంటుంది. వీటికి స్పేసింగ్స్ కూడా ఇవ్వాలి. దీంట్లో ఉండే H1స్కి కొద్దిగా బాటంలో కొద్దిగా స్పేస్ కావాలనేసి వాటికి కూడా రాసుకోవాలి మీరు. అంటే మార్జిన్ బాటం రాసుకుంటాం, H1 సెలెక్ట్ చేసుకొని మార్జిన్ బాటం. క్లియర్. నెక్స్ట్ వీటికి స్టైల్స్ రాయాలి. వీటి ఐకాన్స్ రాలేదా మనకి? ఫాంటాస్ ఐకాన్స్ మనకు లింక్ చేయలేదు మనం. ఆల్రెడీ మిండర్ సిఎస్ఎస్ ఇచ్చాం అండ్ అదేవిధంగా ఐకాన్స్ కూడా ఇచ్చాం కదా ఇక్కడ. ఓకే, యాంకర్ ట్యాగ్ కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాము, అందుకోసం ప్రాబ్లం వచ్చింది. దీనికి కాపీలో ఉండే వాటికి ఇద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి రోలో ఉండే యాంకర్ ట్యాగ్స్కి అప్లై చేద్దాం. ఇక్కడ మనకు స్టైల్స్ చూడండి, ఫుటర్లో ఉండే ఏ అని రాస్తే అన్నిటికి వచ్చింది, డాట్ రోలో ఉండే యాంకర్ ట్యాగ్స్ మాత్రమే. ఇక్కడ చూడండి ఏ. ఇప్పుడు రెండు సైడ్ బై సైడ్ కావాలి, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, అన్నీ రావాలి. సో నా ఫుటర్లో ఉండే డాట్ కాపీకి నేను రాసే స్టైల్స్ అబ్జర్వ్ చేయండి. డాట్ కాపీకి ప్యాడింగ్ ఇస్తున్నా, ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ కలర్ వైట్. నెక్స్ట్ అదేవిధంగా డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అనమాట, వాటి మధ్యలో స్పేస్. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ కావాలి కాబట్టి ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, నా సీరీస్ అవుట్పుట్ చూడండి. ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేయాలి దీనికి. సో ప్యాడింగ్ 20 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్. ఎందుకు అప్లై అవ్వలేదు ఇది? ఇంత పర్ఫెక్ట్గానే ఉంది. కాపీనేనా? కాపీనే. పారాగ్రాఫ్ థర్టీ పిక్సెల్. అప్లై అవ్వలేదు. 2 సార్లు రాసినాం. చూడండి 2 సార్లు రాసినాం కాబట్టి అది ప్రాబ్లం వచ్చింది మనకు. సో టాప్ అండ్ బాటమ్ మనకి 20 పిక్సెల్ ఇద్దాం, రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకి ఇలా ఇది 20 రాసి పిఎక్స్ రాయలేదు, పిఎక్స్ చూడండి పర్ఫెక్ట్. వీటికి కలర్ అప్లై చేసుకుంటే, స్పేసింగ్స్ అప్లై చేసుకుంటే అన్నిటికీ మనం సెట్ అయిపోద్ది. ఇక్కడ చూస్తే మీకు చుట్టూ ఒక బార్డర్ లాగా ఉంది, అంటే ఒక బార్డర్ టైప్. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు, దానికి చిన్న బార్డర్ అని ఇచ్చారు. ఇప్పుడు దానికి యాంకర్ ట్యాగ్ అని మీరు రాసుకోవచ్చు. సో ఫుటర్లో ఉండే డాట్ కాపీలో ఉండే యాంకర్ ట్యాగ్స్ ఫస్ట్ మనకి కలర్ వైట్, ప్యాడింగ్ 10 పిక్సెల్, బార్డర్ రేడియస్ 50%, height 50 పిక్సెల్, width 50 పిక్సెల్, బార్డర్ 2 పిక్సెల్, సాలిడ్ వైట్. ఇలా ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి సో ప్యాడింగ్ రాయకూడదు దీనికి. ఈ
ఇక్కడ మనకి ఏంటంటే కాపీలో మనకి ఇక్కడ మళ్ళీ ఐకాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సపరేట్ ఐకాన్స్ అని పెట్టుకోవాలి. ఐకాన్స్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ మనం అప్లై చేయాలి ఇక్కడ. డాట్ ఐకాన్స్లో ఉండే యాంకర్ ట్యాగ్స్. సో ప్యాడింగ్ కూడా మనకి అప్లై చేసి నీట్గా ఉంటుంది. అయితే హైట్ పెడితే పెంచుకుందాం 100. ఇట్స్ ప్యాడింగ్ నీడే. రేడియస్ కామనే. ఇట్స్ ప్యాడింగ్ ఇన్సైడ్లో స్పేసింగ్ ఉంటుంది. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ చాలా బిగ్గా వచ్చింది. ఇట్స్ 10 పిక్సెల్ ఎనఫ్ అని ఎలా క్లియర్. సో ఈ మిడిల్లో పాపులర్ కోట్స్ తర్వాత మీరు స్టూడెంట్స్ రివ్యూస్ అండ్ కాంటాక్ట్ అస్ ఈ రెండు యాడ్ చేసుకుని నాకు సబ్మిట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్తో పాటు నేను సెండ్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో నుంచి అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ మీరు చేయాలి. మీకు మండే వరకు టైం ఇస్తున్నాం. రేపు ఎల్లుండి మీరు నీట్గా ప్రాక్టీస్ చేసుకొని టుమారో డే ఆఫ్టర్ టుమారోకి మీరు టాస్క్ సెండ్ చేయాలి. ఓకే, దీంట్లోనే ఉన్నాయి మనకు మీకు పంపించే క్లాస్ 5లోనే ప్రాజెక్ట్స్ అనేసి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో మీ చాయిస్ అనమాట, ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. బట్ కాపీ కోడ్ అయితే ఉండకూడదు. కాపీ కోడ్ ఉంది అంటే మాత్రం అసలు నేను పక్కన పెట్టేస్తాను. మీ ఓన్గా మీరు ఏదైతే అర్థం చేసుకుంటారో ఆ కోడ్ని బేస్ చేసుకొని చెయ్యండి. మీకు ఏదైనా సరే డౌట్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.